నమస్కారం హెచ్ఆర్ టీవీ9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. పోటీ చేసి ఓడిపోయిన రోజు నుంచి రాజంపేటనే నమ్ముకొని కార్యకర్తలను కాపాడుకుంటూ తెలుగుదేశం జెండా పట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ పట్టించి తిప్పించి పార్టీ బలోపేతానికి ఎంత కృషి చేశానో మా కార్యకర్తల కన్నా కూడా మీకే బాగా తెలుసు. ఎన్నో కారణాల వల్ల నాకు రావాల్సినటువంటి సీటును రాయచోటు వాళ్ళకి ఇచ్చినటువంటి విషయం మీకు తెలుసు. నన్ను కుప్పంలో బస్సులోకి పిలిచి నువ్వే అభ్యర్థివి 24 మార్చి రోజు పోయి నువ్వు పని చేసుకో గెలుచుకోనరా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయం నగ్న సత్యం. మళ్ళీ మరుసటి రోజు వెళ్ళాను. ఏమిటో ఒక చిన్న కారణం ఉంది. 30 బేనిషా పనులు చూపించు మనోళ్ళకు అని చెప్పాడు. ఇప్పుడు మంగళవారం బుధవారం నాడు బేనిషా పనులు చూపిస్తానని చెప్పాడు. 30 మామిడి పనులు బేనిషా అన్సీజన్లో కూడా చూపించడం జరిగింది. అభ్యర్థి నువ్వే అన్నారు. శుక్రవారం నాటికి అభ్యర్థి మారిపోయాడు. నేను వింజమూరికి వెళ్ళాను. ఆయన వస్తున్నారండి శుక్రవారం. ఆ రోజు హెలికాప్టర్ చెడిపోయిందని కూడా చెప్తే ఇక్కడంతా కార్యకర్తలు చేయాలంటే రావడం జరిగింది. ఆ రోజు నుంచి నా వంతు ధర్మంగా నేను పార్టీకి ప్రచారం చేసుకుంటున్నా. వేరే పార్టీలో వచ్చి మన పార్టీలో ఎవరు పనిచేయలేదు. ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. తులసి వనం నుంచి గంజాయి వనం లేక ఆకులు ఇచ్చి రాలిపోతున్నాయి. మేము వద్దనటం లే, సతవే వచ్చి మన ఆకులు ఏమన్నా తినేస్తాయనే చిన్న అనుమానం ఉంటున్నారు. ఈ రాజకీయాలు కాబట్టి ఈ సహజమని మీరు కూడా అనుకుంటారు. నేను ఆ వాతావరణంలో రాజకీయాల్లోకి రాలా. ఏదేమైనప్పటికీ కూడా రేపు పార్టీ కార్యాలయం నుంచి రమ్మని చెప్పేసి పిలుపు వచ్చింది. నేను అన్ని మనసుకి మాట్లాడాలని మిమ్మల్ని అందరినీ పిలవటం జరిగింది. నాకు జరిగినటువంటి అన్యాయం గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు జరగకూడదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చెప్పుదామని చెప్పేసి ఇప్పటికైనా సరే మనసు మార్చుకొని నా సీటు నాకు ఇచ్చి నన్ను ఆదరించని నేను చెప్పి అడిగేదానికి నేను రేపు వాడికి కలుస్తున్నాను. కొందరు అన్నట్టు ఆయన వైసీపీ లేకపోతాడు, ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడు, కాంగ్రెస్ పార్టీకి పోతాడు అనేసి ప్రచారాలు మటు బాగా జరిగినాయి. డబ్బులు సంచులు చేరిపోయినాయి, ఇంకొంచెం కొరవండాలి అని కొందరు ప్రచారం చేశారు. ఏదో నేను ఒక ఆయన వచ్చి అగౌరవంగా మాట్లాడినని కూడా కొందరు మాట్లాడినారు. ఆ వీడియో కూడా ఉన్నది. అవసరం అయితే నేను చూపిస్తా. ఎవరిని అగౌరవంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను రాజకీయాలు ఉన్నంత వరకు నీతిమంతంగా ఉంటా. తప్పు చేసిన వాళ్ళను మందలిస్తా. ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు నేను మీటింగ్లోనే ఆయనకే చెప్పాను. నేను వీటినన్నింటిలో దృష్టిలో పెట్టుకొని సింపుల్గా ఒక మాట చెప్పాలంటే, రేపు చంద్రబాబు నాయుడు గారిని కలిసి నా అభిప్రాయాన్ని, నాకు జరిగినటువంటి నష్టాన్ని, మన కార్యకర్తలకు జరిగినటువంటి నష్టాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తిరిగి వచ్చి మళ్ళీ మిమ్మల్ని అందరితో కూర్చొని అందరి అభిప్రాయాలు తీసుకున్నాం. ప్రతి మండలంలో వారి అభిప్రాయాలు. ఎక్కువ మంది నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేయమని చెప్పారు. నేను పార్టీని విడనాడాలనేటువంటి ఆలోచన నాకు లేదు కాబట్టి నచ్చ చెప్పే ప్రయత్నం ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటాను. కొందరు మేము ఈ పార్టీలు ఇవ్వలేమంటున్నారు, వాళ్ళకి నేనేమి చెప్పలేకపోతున్నా. ఈ పరిస్థితుల్లో రేపు మా నాయకుడు చంద్రబాబు నాయుడిని కలిసి ఆయనకు మనసు మార్చి నాకు టికెట్ ఇప్పించాలని చెప్పి ఇవ్వలేని అదే నేను మీతో మాట్లాడుతున్నాను. అది ఇవ్వలేదు, వచ్చి మీకే చెప్పు కదా మిగతా పని చేయాలా. పార్టీలు మారను,
కొందరు వైసీపీ లేకపోతారు, కొందరు కాంగ్రెస్ లేకపోతారు, కొందరు ఇండిపెండెంట్ పోతారు అంటున్నారు కదా. ఇవన్నీ పచ్చి అబద్ధాలని ఆ పొద్దు నుంచి ఈ రోజు దాకా చెప్పాను. ఏ పార్టీలోకి వెళ్ళినా నేను ఇంకేమి వాళ్ళని అవసరమని అడుగుతాను. నేను ఉండలేనంటే ఏం చేయగలుగుతాము? నాకు తలాక్ అంటారు. వాళ్ళు ఏడనప్పుడు పెళ్లి చేసుకుంటారు ఎన్నికలు, దాని అర్థం ఆడన్నా సుఖంగా ఉండేడు, సుఖంగా లేనప్పుడు వాట్ ఈజ్ రాంగ్? ఇక్కడ సుఖం దక్కలేదు, వాళ్ళకి ఆడ సుఖం దక్కుతుందని వాళ్ళు అనుకుంటున్నారు. నేను వాళ్ళ ఆటంకం చేయలేను కదా. 19లో ఓడిపోయినా. నేను అనుచరుల మాటలు గౌరవిస్తానని మొదట చెప్తాను. అనుచరులు చెప్పే ప్రయత్నం చేస్తా. మేము వెళ్ళిపోతాం, మనమేం అనలేము కదా. 19 నుంచి 2024 మార్చి ఏప్రిల్ ఆఖరి వరకు నాకు పనిచేసిన 10 కార్యకర్తలు నా బిడ్డ మాదిరి చూసుకుంటారు. 2000 మే 1వ తేదీ నుంచి ఏమి జరిగినా నేను పూచి కాదు. డాక్టర్ సుధాకర్ ఎలక్షన్స్లో కేసులు పెడితే నేనే మోసేసి